కొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత ఏమన్నా వచ్చినాయి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి? బయటకు వచ్చిన తర్వాత మా వాడికి చాలా ఇష్టమైన ఫ్రెండ్, ప్రాణానికి ప్రాణమైన మిత్రుడు హెల్త్ బాగలేక చనిపోయాడు. చనిపోతే అంత్యక్రియలకు అని చెప్పేసి వెళ్ళేసి ఇక వాళ్ళ ఇంటి వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడనే ఊర్లోనే వదిలిపెట్టేసి నేను వచ్చేసిన 4-5 డేస్ తర్వాత నేను కామెంట్ పెట్టిన. ఆ కామెంట్ పెట్టిన 2-3 డేస్ తర్వాత మీరు పెట్టిన కామెంట్? నేను పెట్టిన కామెంట్. ఏం పెట్టారు అది? టీవీ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పనిచేశారో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియాలంటే లావణ్య గారికి ఫోన్ చేసి శ్యామ్ ఇంకొక అబ్బాయి పేరు, వీళ్ళిద్దరు మీ ఇంట్లో పనిచేస్తారని ఒకసారి కనుక్కోండి. రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు, అంటే చెప్పారుగా అవును ప్రవర్తన తెలుసు కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. మీరు ఒకసారి కనుక్కున్న తర్వాత ఇది నిజమే అని మీకు అనిపిస్తుంది, అప్పుడు మీరు నన్నే పిలుస్తారు అన్న మాటతో నేను పెట్టిన. ఆ కామెంట్ ఆమె ఆల్రెడీ నాకంటే ముందు చాలా మంది కామెంట్స్ పెట్టారు, నాది ఎక్కడో ఉంటుంది, అయినా కూడా వెతికి మరీ స్క్రీన్ షాట్ కొట్టి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ మా వాడికి పంపింది, ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి. అతనికి పంపి ఆ లింక్ కూడా పెట్టింది, మళ్ళీ ఏదైతే న్యూస్లో పెట్టినానో ఆ లింక్ కూడా పెట్టి అయితే అక్కడ మా మిస్సెస్ పేరు వస్తుంది సంధ్య అని, ఇది జీమెయిల్ వస్తుంది, సంధ్య అంటే ఎవరు అని చెప్పేసి టార్చర్ పెట్టింది. కాకపోతే మా పెద్దల్లుడికి మా మెసేజ్ పేరు ఐడియా లేదు కొంచెం. కాకపోతే వాడు ఏం చేసిందంటే ఫోటో చూసి అరే ఇది మా అమ్మ అత్తమ్మ అని చెప్పేసి నాకు తెలియదు అక్క, ఎవరు పెట్టారు నాకు తెలియదు అని అయింది. అయినా వాడికి టార్చర్లు ఆడికి కూడా నోటికి వచ్చినట్టు తిట్టిందట మా మెసేజ్కి. దానికి ఏంటిది అది అని గలీజ్ మాటలు తిట్టిండే, ఆడు రికార్డ్ చేయలేడు. ఎందుకంటే రికార్డ్ చేస్తే ఆమెకు వినిపిస్తుంది కాల్ రికార్డ్ అని చెప్పేసి, చేయలేదు. ఇంకా వీడికి ఫోన్ చేసిండ్రు, వీడు ఎక్కడ ఉన్నాడు, వీళ్ళ ఫ్రెండ్ చనిపోయిన ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటే నైట్ 11-12 గంటల టైంలో వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చోండి అది ఫ్రస్ట్రేషన్లో కొంచెం మందు తాగే టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం వల్ల వీడు ఫోన్ రిసీవ్ చేసేసుకొని నాకు తెలియదు అసలు ఏంటి సంగతి, ఒకసారి రికార్డింగ్ అంటే మీకు తెలుస్తుంది. అప్పుడు మా మిస్సెస్ కూడా చాలా దారుణంగా మాట్లాడేసింది అది. అండ్ ఇంకొకటి ఏమందంటే వీళ్ళు రికార్డ్ చేయకుండా ముందు ఏమంటే మీ లవరా, మీ ఆ చనిపోయిన ఫ్రెండ్ లవరా అంటే సంధ్య అని, అంటే ఎవరికి ఒక లవర్కి ఉండాల్సిందేనా ఇక? ఏ అమ్మాయి అంటే లవర్ లేకుండా ఉండరా? అదే అంటే అదే మాట ఇక నీకు యాక్చువల్గా నా ఫోన్ కూడా చెక్ చేసింది, పని చేసిన నుంచి రిటర్న్ అక్కడ ఉన్న కాల్స్ కానీ ఈ రికార్డింగ్స్ కానీ అన్ని డిలీట్ చేసింది అనమాట. డిలీట్ చేసింది కొన్ని ఫొటోస్ అన్ని డిలీట్ చేసింది, అన్ని డిలీట్ చేసింది. నాకు వేరే అనిపిస్తుంది అనమాట, అప్పటికే ప్రిపరేషన్ అవుతున్నది నాకు తెలుసు, మొత్తం తెలుసు ఈ మసాన్స్ అయితేనే రిలేషన్షిప్లో వెళ్ళిపోతుందని తెలుసు. తర్వాత దా అన్నం తెచ్చుకుందాం దా అంటే మస్తు అన్న కుక్కపిల్ల నా ఎగిలి తెచ్చుకోవడానికి రాజ్ తరుణ్ సార్ గారు అన్నం తెచ్చుకుందాం దా తోలుకదాం దా మనం వెళ్దాం దా ఊకే నాకు ఇట్లా మోటివేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. దా శ్యామ్ దా నిన్న దా వెళ్దాం దా అని. అక్క నాకు ఎందుకు అక్క, అన్న ఏడున్నాడు, మా ఫ్రెండ్ వాడికి వేస్తాడు అక్కడ, వాడికి ఫోన్ చేయి అన్న ఉన్నాడా లేడా. రాజ్ తరుణ్ సార్ దగ్గర ఇంకొక అబ్బాయి పని చేస్తాడు, ఆ అబ్బాయి వీళ్ళ ఊరు వీళ్ళ ఇంటి పక్కనే వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే. అంటే అక్కడ వాడున్నాడు అండ్ ఇది అతన్ని కూడా మా వాడు పెట్టిండు అనమాట. పని ఉంది మన ఉండని మన పిల్లలు ఏముంటారు అన్న ఆలోచనతో ఒకటే విలేజ్ ఒకటే వాళ్ళు ఇంటి పక్క వాళ్ళే, ఇక వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి మాట్లాడుకుంటారు కదా, సార్ ఏం చేస్తున్నాడు ఏంటిది ఇట్లా మాట్లాడుకుంటారు. ఇక వీడు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే వీడికి అంటే అలా ఉంది, అంటే వాళ్ళ ఫ్రెండే కాబట్టి అని చెప్పేసి అక్కడ గేట్ వాచ్మెన్ వాళ్ళందరికీ తెలిసి వెళ్ళేవాడు వచ్చేవాడు ఉంది. లావణ్య గారికి వెళ్దామంటే అక్కడ ఎంట్రీ లేదు, అండ్ ఆమెకు లొకేషన్ కూడా తెలియదు ఎక్కడ ఉంటున్నది అనే విషయం. రాస్తారు సార్ ఎక్కడ ఉన్న లొకేషన్ కూడా తెలియదు. అతనికి ఫోన్ టార్చర్ చేస్తున్నది, రాస్తారు సార్ లేపకొచ్చిండు అన్న నాకు అక్క ఇట్లా చేస్తున్నది దమ్ చేస్తున్నది అంటే తీసుకోపోరా లైట్. వీడికి పక్కన కూర్చోబెట్టి లావణ్య గారు పక్క కూర్చొని మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి సార్ ఏం చేస్తున్నాడు కనుక్కో అని చెప్పేసి మీ పక్క నుంచి వినేదిగా. వీడు మాట్లాడే మాటలకి ఆయనకి అర్థమైపోయేది, అంటే పక్కన ఉండి మాట్లాడుతున్నారా ఓకే అని చెప్పేసి సారీ ఆడ ఉంటే నీకెందుకురా, ఆయన గురించి మనకెందుకు, మనం మాట్లాడుకుందాం, మనకు జీతము అది అని చెప్పేసి ఆయనే కొంచెం టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయనే మాట్లాడుతుండే. మళ్ళీ ఈమె ఏం చేస్తుండే మళ్ళీ ఫోన్ తీసేసుకొని ఎటు ఇటు అది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడి ఇబ్బందిగా ఎటు చూసినా కూడా నీకు రియాజ్ బలిచిందా ఫోన్ లేపట్లేదు అక్క నాకేం చేయమంటావు అక్క, నేనేం చేయాలక్క, అన్న ఫోన్ లేపట్లేదు అన్నాడు, లేపకన్నాడు లేపట్టు నేను నాకెందుకు చేస్తున్నావు అక్క నువ్వు, నాకు అర్థం కాదు. ఆడికి విపరీతమైన టార్చర్ పెట్టేసింది, ఆడు నెత్తి కొట్టుకుంటాడు చెప్పు తీసుకొని కొట్టుకుంటాడు కొట్టుకుంటాడు ఏమని దీంతో ఏం రా నాకు తలగాక రావు, ఆన్సర్ అదే ఇచ్చి క్వశ్చన్ అదే ఇస్తున్నది ఏంటంటే నాకు అర్థం కాదు, చెప్పేసుకుని కొట్టుకున్నాడు.
తీసేస్తే దెబ్బ కొట్టుడు ఏం తెరాబాయి తీస్తే తలకాయ కాలం చాలా బాగా డిస్టర్బ్ చేస్తున్నది. అరే అన్న మీద ఇంతగానో ఏంది ఇది నాకు అర్థం కాదు. ఈమె మసాజ్ ఆయన కూడా తెలుసు. లావణ్య గారు మాట్లాడింది బూత్లో సమ్ బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, ఆడియో బయటకు వచ్చింది. బిహేవియర్ అలానే ఉంటుందా ఒరిజినల్ ఇంట్లో? ఒరిజినల్ అదే ఒరిజినల్ గానే ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫోన్లో కూడా ఇప్పుడు మాతో మాట్లాడిన కూడా వినిపించింది అనుకో, మీరు ఒరిజినల్ అవును అలాంటిది అమ్మాయిని మీరు ఫిక్స్ అయిపోతారు. అవును ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. నీతో కూడా అలాగే మాట్లాడుద్ది. ఓకే మా ఫ్రెండ్ అతను అబ్బాయి రియస్ కాల్ చేసి కట్ చేసింది అడిగేసి నేను కాల్ చేస్తా, చిన్నగా మాట్లాడతా. ఆపేస్తున్నారు ఫ్రెండ్స్. అక్క ఆమె చేసింది. హలో హలో అక్క అక్క ఓకే సంధ్య ప్లీజ్ అందరికి ఫోన్ వచ్చా సంధ్య అందరికి కాల్ కలిపి ఒకసారి సంధ్య కలుపు శ్యామ్ ఒకసారి కలుపు. బెదిరించడం అక్క నార్మల్గా నాకు ఉండదు. లేదక్క నంబర్ అది నాకు జీమెయిల్ ఉండొచ్చు, ఏంటండి ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్లో నా ఫోన్ అక్క అది వాటర్లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. ఫేస్బుక్ ఐడి అక్క వాట్సాప్ లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా డైరెక్ట్ గా. మరి ఎవరు పోయినట్టు వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్. ఆ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళకి అసలు ఉందో లేదో పని ఏదైనా నర్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే కలుపు. యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా డాన్స్ చేస్తుందా ఏంటది ఏంటో చేసే పని ఏంది? ఏమో అక్క నాకు తెలియదు. నేను యాక్టర్ దుబాయ్కి వచ్చి 2-3 months అవుతుంది. లైన్ లో ఉంటే కాల్ కలుపు, లైన్ లో ఉంటే కాల్ కలుపు. అక్క నాకు తెలియదు అక్క. కాల్ కలుపు శ్యామ్, కాల్ కలుపు. ఫేక్ ప్రొఫైల్ మీద క్రియేట్ చేసి కమెంట్ పెట్టిన, కమెంట్ డిలీట్ చేయ ఫస్ట్. నేనా అది కామెంట్ కమెంట్ డిలీట్ చేయని చెప్పిన. అక్క నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ కూడా చెప్పాను. నా టెన్షన్ ఊది సంధ్య నాకు తెలియదు అక్క. ఎవరన్నా ఇంతకు అమ్మాయి ఊరి పేరు చెప్పు, టైప్ చేసుకుంటా. నాకు తెలిసిన 3 లేడీస్ చెప్పిన ఊరి పేరు ఏంది అమ్మాయి పేరు? ఎందుకేదన్నా గుగ్గు అని ఎందుది ఎందు ఊరి పేరు? సదాని ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి తప్ప ఎవరు తెలియదు నాకు తెలియదు. సరే అదే సంధ్య, అది ఊరి పేరు చెప్పు. సదా సంధ్య కాదు. కమెంట్ డిలీట్ చేసి అయితే నువ్వు అక్క నేనేం చేసిన అక్క? కమెంట్ డిలీట్ చేపిస్తావు చెప్పినా శ్యామ్. అంటే ఏమైంది అక్క? నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు, చెప్పా ఒకసారి. నువ్వు వాట్సాప్ ఉందా? వాట్సాప్ పడుతున్నావు, నీ ఫోన్ పెడుతున్నావు గోవాలు. నా ఫోన్ నిజంగా ఆన్లైన్లో ఎవరికి లేను, ఫ్రెండ్ సంధ్య అంట ఎవరో కమెంట్ చేసింది, మీ ఇంట్లో 20 రోజులు శ్యామ్ పని చేసిండు అని కమెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కమెంట్ చేస్తుంది సంధ్య ప్రొఫైల్ నుంచి. అవునా? ఇంకా ఇంకా వీడియోలు చూస్తుంటారు, ప్రైవేట్ వీడియోలు. మరి ఆమె ప్రైవేట్ వీడియోస్ అంట అక్క నాకు తెలియదు అక్క. నేను ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కాదు మరి, అవునా? దగ్గర దగ్గర 38 స్క్రీన్ షాట్స్ వస్తాయి నాకు. అవునా అక్క? నాకు తెలియదు అక్క. నేను ఇది దానికి ఫోన్ చేసి కూర్చోమను, దానికి ఏం తెలుసు మాట్లాడుతుంది. నీకు తెలుసా? నువ్వు రా మరి స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ అలాగే నాకేం తెలుసు అక్క. పోలీస్ స్టేషన్కి వచ్చేసి అంటున్నది మళ్ళీ. సరే అక్క, ఇప్పుడు రైట్ నౌ కనుక్కొని చెప్తా అక్క. ఎవరికి కనుక్కొని చెప్తావు? అందరికి అనుకుంటే ఇక ఫ్రెండ్స్కి అందరికి ఇక అట్లా మాట్లాడితే చేసి తప్పు షాప్. నాకు తెలియదు అక్క, నాకు మా ఫ్రెండ్స్కే తప్ప ఓడికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కమెంట్ చేస్తుంది. అవునా? ఓకే, అక్కడ నుంచి థ్రెటింగ్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఆ మాట అన్నసరికి నాకు మళ్ళీ కొంచెం నాకు ఎంబడి కూడా చెప్పలేదు నాకు. ఇట్లా ఎంక్వైరీ చేస్తుంది మామ, మరి నువ్వు పెట్టినావా? ఆల్రెడీ ఫోటో చూసిండు. మామ ఇట్లా ఎంక్వైరీ చేస్తుంది, అత్తమ్మ కూడా బూతులు మాట్లాడుతుందా అని చెప్పేసి అనేసరికి ఇక నేను వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత వీడికి శేఖర్ భాష గారికి కాంటాక్ట్ అవ్వడం, ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళడం. శేఖర్ భాష గారు అవునా కాదా, వీళ్ళు చెప్పింది నిజమా లేకపోతే అబద్ధమా, లేకపోతే ఇంకా ఏమన్నా ఆ లావణ్య గారే పంపించి ఇంకేమైనా ఇబ్బంది పెడదామన్న ఆలోచనతో ఇవన్నీ విన్న తర్వాత తెలిసింది. ఓకే కరెక్టే,
మీరు చెప్పేదాన్ని జెన్యున్గానే ఉన్నాయి, ఏదో అబద్ధాలు చెప్పట్లేదు అన్న ఆలోచన తర్వాత మళ్ళీ శేఖర్ భాష గారు ఒక మాట అయిపోయాడు, ఏ విషయమైనా ఒక్క ముక్క కూడా అబద్ధాలు చెప్పొద్దు, మీరు కళ్ళతో చూసింది మీరు ఏదైతే చేసిందో అది మాత్రమే చెప్పండి, వేరేది ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పక్కన వాళ్ళే పోతారు అని చెప్పేసి అనేసరికి ఓకే అన్న మనం కూడా అబద్ధాలు లేదని చెప్పేసి అన్న తర్వాతనే డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన. కూర్చోబెట్టేసి నెక్స్ట్ రోజే ఆ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసి అది వైరల్ అయిందో ఆ టైంలో మళ్ళీ ఫోన్ చేసింది వాళ్ళ ఇంట్లో పని మనిషి అమ్మాయి, అమ్మాయి నెంబర్ నుంచి ఫోన్ చేస్తే వీడు ఫస్ట్ నేను అన్న ఏ కొత్త నెంబర్ వచ్చినా రిసీవ్ చేయకొని, ఆమె నెంబర్ ఫీల్డ్ లేదు వీడి దగ్గర. ఫోన్ చేసేసరికి కొత్త నెంబర్ అని ఎవరో అని చెప్పేసి లేపేసరికి శ్యామ్ అనేసరికి వాయిస్ గుర్తుపట్టేసుకుని కట్ చేసేసాడు. కట్ చేసిన వెంబడే మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ ఫోన్ చేసి వెంబడే అప్పుడు మాట్లాడినా. ఆ మాటలలో ఆమె ఇక చాలా నువ్వు ఎక్కడ నువ్వు రికార్డింగ్ అది అదే నేను ఎవరు అనుకున్నా. బాగున్నావా? ఏం చేస్తున్నావు? చూసినావచ్చు కదా. కన్ఫర్మ్ చేసుకుంటున్నా, ఆమె ఫ్రీగా మాట్లాడుతుంది నాతోని, క్లోజ్గా మాట్లాడుతుంది. నేను ఏమన్నా సరే ఆమె చెప్పేస్తా, ఏం గమ్మ మొగ్గం ఇది వేస్ట్ది, ఈ టార్చర్ ఎవరితో ఎవరు ఉంటారు, ఇలా బిహేవ్ చేస్తే ఎవరు, అప్పటి కేసు కాలేదు ఏమీ కాలేదు. ఆమె కూడా అనేది నేను కూడా అనేవాడిని అన్నమాట. ఇవన్నీ ఎవరు చేసుకుంటారు, అటు పోవడం ఇటు పోవడం, అసలు కన్ఫ్యూజింగ్గా ఉన్నది. ఎవరైనా చేసుకుంటారు, ఎంతకన్నా చేసుకుంటారు, రాజు కావాలంటే ఎందుకు చేసుకుంటారు రాజు సార్ నాకు అర్థం కాదు. ఫస్ట్ ఉండే రిలేషన్షిప్లు ఉండే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయినాను, అటు వెళ్ళిపోయినావు ఇటు వెళ్ళిపోయినా, ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు రాష్ట్రం కావాలంటే ఎట్లా ఇస్తారు, ఎవరు వస్తారు? బ్రేకప్ అయితే అయిపోయింది, నువ్వు మూవ్ ఆన్ అయిపోయినావు, అతను మూవ్ ఆన్ అయిపోయాడు, ఇప్పుడు వచ్చి రాష్ట్రం కావాలంటే మాకే తెలుస్తాయి. ఆమెతో నేను క్లోజ్ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. రాష్ట్రం సార్తో క్లోజ్ ఇంట్లో ఉండి పెట్రోల్ మందు తాగుతుండే మేము, వాళ్ళతో మందు తాగుతుంటే మేము, స్మోక్ చేస్తుండే, స్మోక్ ప్యాకెట్లో డబ్బులు ఇస్తుంది. ఏమి అంత కూడా ఇబ్బంది, అక్కడ ఉన్న రోజులు డబ్బులు అయితే ఇచ్చిండ్రు ఖర్చులకు, ఇలా వీడికి అని ఇబ్బంది బాగా పెట్టిండ్రు. అటు పో ఇటు పో అటు ఇటురుకు అటు చేయి ఇది చేయి, టార్చర్, కొట్టడం తిట్టడం, బూతులు మాట్లాడడం. ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఏం చెప్పారు? ఇది తిట్టారా లేకపోతే మొత్తం మెల్లిగా మాట్లాడిస్తుంది. ఏమైంది మరి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? లావణ్య పలికించరా? ఏమన్నా లావణ్య పక్కకున్నది, మామూలుగా లావణ్య పక్కకున్నది. బాయ్ ఏం మాట్లాడాలా చెప్పండి అంటే ఆమె రియాక్ట్ అయిపోతుంది. సేవదా ఎడున్నాను, మళ్ళీ ఇంకోటి ఫోన్ హ్యాకింగ్ ఉన్నది, నాకు భయం. నా ఫోను హ్యాకింగ్ నా ఫోన్ భయం ఎక్కువ, చాలా భయం పడుతుంది. అందుకు ఈ ఫోన్లో ఎవరికి మాట్లాడట్లేదు, ఏ ఛానల్కి ఫోన్ చేయట్లేదు, ఎవరికి చేయట్లేదు. ఎవరు వచ్చినా అని నాకు చేయకండి, ఈ ఫోన్కి చేయకండి. నా నంబర్ కూడా ఆ ఛానల్లో ఇస్తుంది లావణ్య. నాకు ఇప్పటికే నా నంబర్తో ఇది నా నెంబరు శేఖర్ భాషకి ఐడియా ఉన్నది, శేఖర్ భాష గారే చెప్తున్నారు. అలాంటిది పబ్లిష్ మొత్తం వీడి నెంబర్ పబ్లిష్ చేస్తుంది నా నెంబర్. అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా, ఏమున్నది దాంట్లో అని. ఏమున్నది ఏం చూస్తావు? ఏమైంది అసలుకి, ఏమైంది చెప్పు కదా. కాదు నేను ఉన్నాను కదా ఆ రోజు, ఇక్కడే ఉన్నాను కదా 9 గంటలు. ఇప్పుడు కొట్టాడని ఎందుకు చెప్తున్నావు? కొట్టలేడా? ఎక్కడ కొట్టాడు, తిట్టాడు. ఒరే నువ్వు సాయో నాతో వర్రకు అని చెప్పిండు, నేను ఉన్నాను కదా. అవునా? కొట్టిండు. కొట్టిండనే కదా నేను చెప్తాను. నేను దెబ్బలు ఎడికి వస్తాయి, నువ్వే చెప్పు. ఫోటోలు ఎడికి వస్తాయి, నేను కొట్టుకుంటాను కావలిచి మరి. సరే ఆ రోజు నేను ఇక్కడ మరి నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా, నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి. అందుకోసం నేను ఉన్నా అని చెప్పి అన్నా కదా, అందుకోసం అంత కోపంకి వచ్చినా నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా? ఎవరుంటారు దీంతో ఈ మొత్తం అక్క ఇక్కడ హైదరాబాద్లో ఉంది అక్క. ఎక్కడున్నావు? హైదరాబాద్లో. ఒకసారి ఎక్కడున్నా చెప్పు, వస్తున్నా. సికింద్రాబాద్ అక్క. నీ మమ్మీ పేరు ఏంటి? సుజాతనా? ఎవరు మమ్మీ పేరు? నీ మమ్మీ పేరు ఏంటి? శ్యామ్. నెంబర్ చెప్పు. దేనికి? యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు శ్యామ్? దేనికి అక్క చెప్పక్క. నువ్వు ఎన్ని రోజులు పనిచేసినావు మా ఇంట్లో? 1 month కదా.
1 month లో ఏం చేసినావు? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడక్క? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా? కొట్టిందా అని అడిగినా, ఎస్ ఆర్ నో చెప్పు. కొట్టలేడా? కొట్టింది అంటున్నా కదా అక్క, అదే కొట్టింది అంటున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క. అడ్రస్ చెప్పు. అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి వచ్చి ఫోన్ చేయొచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ? మీ మామ పేరేంటి? మా పేరు మహేష్ బాబు. సతీషా? సతీష్. ఫోన్ నెంబర్ చెప్పు. ఇచ్చిండు కదా. అదే నంబర్ చెప్పున్నావు ఒకసారి. ఎందుకు కొట్టిండు? ఎందుకు కొట్టిండో మీకు తెలియదు కదా అక్క, రికార్డింగ్ లో ఉన్నది కదా క్లియర్ గా. ఓకే, మరి కంప్లైంట్ ఇవ్వకపోయినావా? నేను ఎట్లా ఇస్తాం అక్క కంప్లైంట్ చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎక్కడ ఊరు వెళ్తున్నావా? ఏ ఊరు? ఏ ఊరు వెళ్తున్నావు? ఏందో అక్క నాకు అర్థం అవ్వట్లేదు, స్టక్ అయితే నీ మాట. వెళ్తున్నావు షాన్? ఏ ఊరు వెళ్తున్నావు? నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా ఒకసారి. నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా. నేనా? రా. దేనికక్క? ఓకే, ఇది ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఇక నా గురించి ఎంక్వైరీ చేస్తుంది. నా నెంబర్ కోసము, విలేజ్ కోసము, మా అక్క వాళ్ళ కోసము. ఇక ఒకసారి మాట్లాడదాం, మరి ఏంటి అలా సమస్య ఏంటిది, ఫోన్ నుంచి కొంచెం ఆపేద్దాము, ఈ థ్రెటింగ్ కాల్స్ అవ్వద్దు, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడేద్దామని ఆలోచనతో ఇక ఎట్లాగో నా నెంబర్ అడుగుతున్నారు కదా, వాళ్ళు నాకు ఎట్లా కూడా ఫోన్ చేస్తారు. నేనే ఫోన్ చేద్దామని చెప్పేసి నేనే ఒక అడుగు ముందు ఎక్కేసి ఆ ఇంట్లో పని మనిషి అమ్మాయి నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మీరు మాట్లాడింది అది? అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా నేను సతీష్ మాట్లాడుతున్నా. సతీష్ సార్? సతీష్ శ్యామల మామని మాట్లాడుతున్నా. ఫుల్గా అయిపోయింది పని మనిషి. చెప్పు సార్. వరుస్తుంది రారా. అదే ఇప్పుడు ఫోన్ చేశారు స్వామికి, ఏమైనా విషయం ఏంటి కనుక్కుందామని ఫోన్ చేశాను. ఆల్రెడీ లోపల ఉరుకుతున్నాను. బిహేవింగ్ అర్థమవుతుందా? ఇంకా వరుస్తుంది ఏమో హాల్లో ఉంది, కింద ఉంది, పైన ఉంది. పైన పొజిషన్ నుంచి ఆమె బెడ్రూమ్ నుంచి అరుస్తుంది. మేడం వాళ్ళ ఇంట్లో నేనే ఇక్కడనే ఉన్నాను, పని చేసుకుంటున్నాను. ఈమెను కూడా నైట్ లో పిలిపించి మరి కాల్ చేపిస్తుంది. ఈమె కూడా ఇబ్బంది. ఏమే 2 గంటల పని 2 hours మార్నింగ్ మళ్ళీ ఉండదు. అదే వీడికి మాట్లాడిపిద్దాం అన్న ఆలోచనతో పిలిపించి మళ్ళీ మాట్లాడిపిస్తుంది. మీరు ఉన్నారా లేదా అని కాదు, వాడికి ఎప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని. నేనా? మీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని మీ నెంబర్ ఫోన్ చేసినమ్మా నేను. లావణ్య గారి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆమె, ఫోన్ చేసింది. శ్యాము వాళ్ళ మామ. చింటూ అనే అతను కూడా ఉన్నాడు, మసన్ సై లేడు ఇప్పుడు, చింటూ అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడేది చింటూ. హలో చెప్పండి సార్. నాకేం పోలీసు ఏమో అంటున్నారు. ఇక్కడ పనికి పెట్టించారు అది ఇది మాట్లాడుతున్నారా? మా పెద్దోడికి టార్చర్ పెడుతున్నారు. అప్పుడు ఎవరండి మీరు? నేను సతీష్ మాట్లాడుతున్నా, శ్యామల మామని మాట్లాడుతున్నా. ఏంటండి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? నా ప్రాబ్లం లేదు, మీదే మీ సైడ్ నుంచే ప్రాబ్లము. అదే మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏమైందండి? మీడియాకి వచ్చి ఏం ప్రాబ్లం అయింది? ఓకే, అది ప్రాబ్లం అది పక్కకి పెడదాము. మా అక్క గురించి నా గురించి ఎందుకు ఎంక్వైరీ? మరి నా గురించి ఎవరు మాట్లాడుతుంది? నా తమ్ముడు గురించి, నా ఇంటి గురించి ఎవరు మాట్లాడుతుంది? విషయం ఏంటంటే వాడు కొట్టిన విషయం నాకు తెలియదు. ఒకవేళ మాట నాకు అప్పుడు తెలిసి ఉన్నట్టే. కొట్టిందన్నది రాంగ్ ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మేడం ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడండి అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. మేడం గారు ఒక విషయం చెప్తాను. రాంగ్ ప్రూవ్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆన్సర్ చెప్పి వేరే క్వశ్చన్ అడగండి. ఒకవేళ కొట్టినట్టు ప్రూవ్ అయితే, కొట్టిందని ప్రూవ్ అయిందని మాట్లాడితే మీ పెద్దరికం సరిపోదండి. కొట్టినట్టు ప్రూవ్ అయితే సరే కొట్టిందని ప్రూవ్ అయితే ఏం చెప్తారు? నిన్న వచ్చి మీ షూ నాకుతా సార్. అంత పెద్ద మాటలు వద్దు కానీ మీ అమ్మకు పుట్టిరు కదా మీరు. ఎక్కడో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయిందా? మీరు అమ్మ దాకా పోవద్దు. మీరు మా అమ్మ దాకా పోవద్దు. నేను మీ అమ్మ గురించి మాట్లాడలేదు మేడం. మీరు ఎక్కడ చెప్పండి, వస్తా. మీరు ఎక్కడ చెప్పండి. మా తమ్ముడు కొట్టిండా? మాట్లాడుతున్నా మేడం అనుకుంటా. మీరు ఓపికతో మాట్లాడేది ఓపికతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఓపికతో మాట్లాడండి. మీరు అంతా హలో సతీష్ అన్న చెప్పండి అమ్మా. నేనే
చేస్తావని అడిగావు కదా నేను అది కాదమ్మా ఓకే ఇప్పుడు మీరు అడిగిన దానికి మేము కార్తీ సార్ కొట్టాడు. అడిగిన దానికి మీరు ఆయన మాట్లాడండి ఏమంటున్నాడు? అమ్మ పుట్టిండ్రు చెప్పేది తినమ్మా చెప్పేది తినమ్మా నువ్వు అమ్మ చెప్పేది తిను అమ్మ నేను సంవత్సరం ఉన్నాను అన్ని చూస్తున్నా నాకు కనబడట్లేదా అది మీ కనబడితే మీ ఇష్టం అది ఈమె కూడా ఎలిగేషన్ చేస్తూ ఉంటుంది ఉమ్, ఈమె కూడా ఎలిగేషన్ చేస్తూ ఉంటుంది ఆమె దొంగ శ్యామ్ ఉమ్, ఆమె దొంగ ఆమె ఆ సామాన్ చాలాసార్లు ఎత్తుకుపోయింది అవి ఆ గోల్డ్ చైన్లు ఈ చైన్లు ఆ చైన్లు ఎత్తుకుపోయింది ఏమి ఇంట్లోంచి అది ఎత్తుకుపోతూ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అందుకోసమే నాకు ఫాలో చేస్తూ ఉండు ఆమెకు ఫాలో ఆమె వెంబడినే ఉండంటది ఉమ్, మళ్ళీ అలా క్లోజ్ ఉంటుంది ఓకే. అది మీ ఇష్టం అది మీ ఇష్టం అమ్మా అది కొట్టిందా లేదా నేను చూడలేదు మీరు చూడలేదు నేను అదే నేను సమాధానం ఇస్తున్నా నేను సారు నాతో అరవకు రా అన్నాడు పట్ట పగులు తాగుతున్నాడు చెప్పండి నేను వస్తాం ఎక్కడున్నారు ఉప్పలా చెప్పండి వస్తాం మేము కొట్టమని ప్రూవ్ చేయండి మీరు ఇప్పుడు దేనికి లొల్లి పెట్టుకుంటూ వస్తున్నారు సమాధానం కూడా ఇవ్వని ఛాన్స్ ఇవ్వలేదు. మేడం కొట్టిరామా మేము మేడం అమ్మ మీరు వస్తే చెప్పమని కొట్టిరామని మేడం నేను అన్ని సమాధానం ఇస్తా ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా ఓపికతో మాట్లాడితే సమాధానం ఇస్తా ఏంటి యూట్యూబ్ లోకి వచ్చి 5 రోజులు పని చేసి కొట్టినామా మాట్లాడండి మీరు ఎంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు భయపడడా హలో హలో నాకు అర్థమైందా ఈయన చింటూ ఎవరు డ్రగ్స్ చింటూ అని చెప్పారు. ఎవరు మాట్లాడేది ఎవరు నాకు తెలియదు ఎవరని. మనిషిని పెట్టించింది ఎవరు మాట్లాడేది ఎవరైతే నీకేంటి అమ్మ మొగుడురా అది అది ఒక ఆడది చాలా సీరియస్ అవుతుంది చాలా సీరియస్ అవుతుంది చాలా సీరియస్ అవుతుంది మళ్ళీ చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు ఉమ్, చాలా సీరియస్ అవుతుంది లావణ్య గారు చాలా సీరియస్ అవుతుంది నా అమ్మ మొగడికి చూపించినావు అనుకో ఇప్పుడు అన్నావుగా చూపించాలి లేకపోతే నీకు మొగళ్ళు అవుతారు చెప్తున్నా నేను నీకు ఎందరు మొగళ్ళు అవుతారు చూపెడతా నేను నీకెందరు మొగళ్ళు అవుతారు చూపెడతా అంటున్నా నా అమ్మ మొగడని అంత వైపు నువ్వు నా అమ్మ మొగడు అంటావా నువ్వు అన్ని చూపెడతా ఇప్పుడు నా అమ్మ హలో హలో ఆమెకి ఒకసారి ఆమెకి అమ్మ నాన్న ఇప్పటివరకు ఆ మాట అన్నాడా దీన్ని అన్న నేను నీ అమ్మ అని ఆమె అమ్మ గురించి మా అమ్మ లేదు ఆ మాట. మాకు కొంచెం సంస్కారం ఉంది, మేము పద్ధతిగా ఇళ్ళలో పుట్టినాము. మాకు తల్లి అమ్మ అక్క చెల్లి అందరు ఉన్నారు. మాకు ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. అయినా కూడా నేను వాళ్ళ పని మనిషి కూడా అమ్మ అని మాట్లాడుతున్నా. ఫోన్ చేసిన వెంబడి నమస్కారం అమ్మ అని చెప్పేసి అన్న. లావణ్య ఎంత పెద్ద మాట అన్న, నా ప్లేస్లో మీరు ఉంటే మీరు అది వేరేలా ఉండేది. అయినా కూడా లావణ్య గారు అని చెప్పేసి సంబోధిస్తున్నాను. నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు నా అమ్మ మోడ చూపెడతావా నువ్వు బయటికి రావడి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. అంటే నా అమ్మ మోడ అంటే సరిగా మాట్లాడాలా నా అమ్మ మోడ అంటే సరిగా మాట్లాడాలా నా అమ్మ మోడ అంటే సరిగా మాట్లాడాలా నేను ఎవరు 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 మాట్లాడేది వాళ్ళ తమ్ముడు కార్తీక్ గీతను ఎవరు ఎవరు మాట్లాడేది ఎవరు ఎవరు మాట్లాడేది తమ్ముడు ఎవరు మాట్లాడేది నువ్వు ఎవరు నేను కార్తీక్ కార్తీక్ అంటే నువ్వు మా అమ్మ మొగుడివా మా అమ్మ మొగుడివా మా మగుడు నేను కొంచెం చెప్పేది ఇప్పుడు అన్నది ఇప్పుడు లావణ్య అన్నది నా అమ్మ మొగుడివా నువ్వు మీ తమ్ముడు నా అమ్మ మొగుడివా సమాధానం నాకు నా అమ్మ మొగుడివా నువ్వు కొంచెం నా అమ్మ మొగుడివా నా అమ్మ మొగుడివా నువ్వు సతీష్ రెచ్చగొట్టకు నేను రెచ్చగొట్టాలంటాడు. సతీష్ అన్న సతీష్ అన్న సతీష్ అన్న సతీష్ ఒక్కని చెప్పేది సతీష్ అన్న ఆడు బచ్చగాడు కాబట్టి సతీష్ అన్న వీళ్ళు అంటున్నాను. సతీష్ అన్న నా అమ్మ మొగుడు చూపెడతాదా మీ అక్క సతీష్ నా అమ్మ మొగుడు చూపెడతాదా నా అమ్మ మొగుడు చూపెడతాదా ఇప్పుడు చూడు నేను చెప్పేది ఇప్పుడు షో షూర్ అవుతుంది ఇప్పుడు చూడిగా ఇప్పుడు సినిమా షూర్ అవుతుంది మీ అక్క చూపెడతావు నా అమ్మ మొగడం చూపెట్టాలా అప్పుడు దానికి చూపెడతావు ఇప్పుడు కట్ చేసేసిండు ఇంట్లో వేయడం. ఇప్పుడు ఓకే నీకు ఈ కామెంట్ల వల్ల వీళ్ళు బయటికి వస్తే నీకు ఇబ్బంది అనిపిస్తుంది అన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు, ఆ భయం ఉన్నప్పుడు రిక్వెస్టెడ్గా శ్యామ్ కామెంట్ పెట్టు, మాకు వద్దు మనం చూసుకుంటాం, ఏదో మేము ఇప్పటికాకపోయినా ఎప్పటికైనా మేము కలుస్తాము, థ్రెటనింగ్ ఇది కొంచెం వద్దు, కొంచెం మెసేజ్ పెట్టకండి, మీ మామ నెంబర్ ఉంటే నేను మాట్లాడతా, సంధ్య ఎవరు నాకు ఒకసారి నెంబర్ అయినా అట్లీస్ట్ నాతో మాట్లాడిపి కామెంట్స్ పెట్టకండి రిక్వెస్ట్ చేసుకుంటా శ్యామ్. నువ్వు పని చేసినావు నిజమే, ఇక్కడ ఉన్న విషయాలు చూసినావు చూడలేదు అది పక్కకు పెడదాం, అది నా పర్సనల్, నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి, ఎవరికో ఒకరికి అందరికి అలవాట్లు ఉంటాయి, నాకేదో అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లనే ఇప్పుడు నువ్వు ఇట్లా బయట పెట్టే కరెక్ట్ కాదు ప్లీజ్ అని ఇది కొంచెం రిక్వెస్టెడ్గా కొంచెం మా ప్రేమతోటి మాట్లాడేసుకుంటే ఇంత దూరం రాదు. నువ్వు ఎవరిని పడితే నేను ఒక మొగరాయుడు అనుకుంటున్నది,
ఎక్కడనో చెప్పని వస్తా ఉమ్, అంటే మన శేఖర్ భాష పైన దాడి చేసినాడు చేయనిక ఉమ్, అంతే కదా. అవును. ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, ఉమ్, దాడి చేస్తారు, మేము తిరిగి దాడి చేస్తాము. ఇప్పుడు మాకు ఉంటుంది ఇక భయం ఏమైనా అవుతుందన్న, దాడి చేస్తాము. మాట్లాడనీకి వెళ్తే దాడి చేసిరని చెప్పేసి ఇంకా హల్చల్ చేయనిక. ఉమ్, ఒక ఆడదాన్ని చూడకుండా కొట్టిరని ఇంకా మొన్న శేఖర్ గాష అంటున్నాను, నాకు ఒక ఆడదాన్ని చూడకుండా అని చెప్పి. నువ్వు ఆడదాన్ని అయితే సాటి ఆడదాన్ని రెస్పెక్ట్ ఇస్తావు. నువ్వు ఉమ్, సాటి ఆడ మహిళని, నువ్వు ఒక మహిళవేగా, నీకు ఒక మాట అంటే నేను మహిళని అన్నప్పుడు ఎదుటి వాళ్ళ మహిళని నువ్వు ఎట్లా మాట్లాడుతావు?